గ్రౌండ్ వాటర్ ని మనం అంటే యూటిలిటీ పర్పస్ లో యూజ్ చేయడంలో వాటర్ చాలా కంటామినేట్ ఉంటున్నాయి. తర్వాత హార్డ్ కూడా ఉంటున్నాయి. వీటికి కొన్ని సపరేట్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి వాటర్ లో, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో. అయితే ఇప్పుడు మనం వాటర్ సాఫ్ట్నర్స్ ని యూజ్ చేస్తుంటాము, లేకపోతే ఆర్ఓ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటాము. సో వీటిలో ఆర్ఓ టెక్నాలజీ అనేటప్పటికి మనకి మెయింటెనెన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అట్లాగే సాఫ్ట్నర్స్ లో కూడా ఈ సాల్ట్ వేసుకోవటం, సాల్ట్ రిజనరేషన్ చేయటం, ఇలా మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంట్లో మనం ఎలక్ట్రాలసిస్ ఈడిఐ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సాఫ్ట్‌హెన్స్ సిగ్నస్ కంపెనీ సాఫ్ట్‌హెన్స్‌ది. దీంట్లో ఏంటంటే వాటర్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అయ్యి వాటర్ మైక్రో క్లస్టరింగ్ అయిపోతున్నాయి. సో వాటర్ హార్డ్‌నెస్ నుంచి సాఫ్ట్ వైపు కన్వర్ట్ అవుతున్నాయి. ఏదైతే మనం వాటర్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటామో జనరల్‌గా, అంటే డైలీ బాతింగ్ కావచ్చు, బట్టలు వాష్ చేయడానికి కావచ్చు, లేదంటే మన క్యూరింగ్‌లు కావచ్చు, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ క్యూరింగ్ కావచ్చు, ఇలా హార్డ్ వాటర్‌లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఎన్నో రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాము. దానికి తగ్గట్టుగానే మనం ఇప్పుడు ఏంటంటే వాటర్ సిగ్నస్ కంపెనీ సాఫ్ట్‌హెన్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ సాఫ్ట్‌హెన్స్‌లో వాటర్ యానోడ్, కాథోడ్ ప్రాసెస్ ద్వారా వాటర్ మైక్రో క్లస్టరింగ్ అవుతుంది వాటర్. అంటే హార్డ్ వాటర్ నుంచి సాఫ్ట్ వైపుకి కన్వర్ట్ చేస్తుంది. అంటే దీంట్లో బైకార్బోనేట్స్ రిమూవ్ అవుతాయి వాటర్‌లో నుంచి. ఏదైతే ప్రాసెస్ జరిగినప్పుడు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరుగుతా ఉంటుందో దాంట్లో బైకార్బోనేట్స్ రిమూవ్ అవుతాయి. సో అట్లాగే వాటర్‌లో ఫిజికల్ కంటామినేషన్స్, అంటే ఇప్పుడు వాటర్ కలర్ అవ్వచ్చు, స్మెల్ అవ్వచ్చు, టర్బిడిటీ అంటే ఈ మట్టి ఇలాంటిది, ఇసుక రేణువులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఆ వాటర్‌ని క్లియర్ చేయటానికి, క్రిస్టల్ క్లియర్ చేయటానికి మనం సిగ్నస్ జీరో టర్బ్‌ని యూజ్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే వాటర్ 2 ట్రీట్మెంట్స్ అవుతాయి. ఇది కాంబో సెట్ యాక్చువల్లీ. దీంట్లో ఏంటంటే ఒకటి వాటర్ సాఫ్ట్ అవుతాయి, వాటర్ రెండోది దీంట్లో క్లియర్ అవుతాయి. వాటర్ అంటే క్రిస్టల్ క్లియర్‌గా తయారవుతాయి వాటర్. సో ఈ ప్రాసెస్‌లో ఈ దాదాపు అన్ని ఉన్న వాటర్, అంటే ఎక్కడ వెళ్ళినా కూడా వాటర్‌లో, గ్రౌండ్ వాటర్‌లో అన్నిట్లోనూ ఇదే ప్రాబ్లమ్స్ తోటే ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.